హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రీడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ వాట్సాప్ స్టేటస్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. నేను మీకోసం ఒక వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే ఎడిట్ చేశాను. అందులో మీ ఫొటోస్తో అయితే వాట్సాప్ స్టేటస్ వీడియోని బ్యూటిఫుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ముందు మనం డెమో చూసిన తర్వాత వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే సాంగ్ అయితే కంప్లీట్గా వినిపించలేకపోయాను ఫ్రెండ్స్. సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అక్కడ మీరు నా అకౌంట్లో వీడియోని అయితే కంప్లీట్గా పోస్ట్ చేశాను. అక్కడ మీరు సాంగ్తో పాటు నా వీడియోని చూడవచ్చు. అదేవిధంగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయకన్నా ముందు డెమోని అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 3 days ముందు అప్లోడ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు ఫాలో అయితే అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. కింద అయితే కామెంట్ అయితే చేయండి. నైస్ అయినా సూపర్ అయితే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటోని అయితే ఇక్కడికి తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఫోటోని అయితే తీసుకొని 30 seconds వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా మీ ఫోటోని బట్టి ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా పెట్టేసుకోండి. నేనైతే ఈ విధంగా పెట్టేసి రైట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్లో గాసియన్ బ్లర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. దీన్ని 30 seconds వరకు అయితే స్క్రోల్ చేసుకుందాం. దీన్ని ఫోటోకి మొత్తంగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి బ్లర్ స్ట్రెంత్ అయితే 5గా ఇచ్చేద్దాం. 4గా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొక ఇమేజ్ని పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఇలాంటి ఇమేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న 4th పైన క్లిక్ చేసి ట్రాన్స్పారెంట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 3rd one పైన క్లిక్ చేసి టెక్స్చర్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని అయితే యాడ్ చేసేయండి. నేనైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఇష్టం మీ ఫొటోస్ని అయితే ఈ ఫోటోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి ఇక్కడ కింద మెయింటైన్ రేషియో అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి స్కేల్ పైన ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా అయితే ఫోటో అయితే అందులో పర్ఫెక్ట్గా వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ షాడో పైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ అయితే చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా ఇన్నర్ షాడోలోకి వచ్చేసి దీని అయితే ఎనేబుల్ చేసేయండి. రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మెమొరీ సింబల్ పైన క్లిక్ చేసి సేవ్ టు యాజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీలోకి మీ గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కైన్మాస్టర్ ఓపెన్ చేసి మీరైతే ఎడిట్ చేసిన వీడియోని మళ్ళీ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎడిట్ చేసిన ఫోటోనైతే తీసుకున్న ఫోటోనైతే 30 seconds వరకు అయితే స్క్రోల్ చేసేయండి. చేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. దీన్ని కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా పెట్టేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టిద్దాం. దానికి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని 30 seconds వరకు అయితే స్క్రోల్ చేసుకొని వీడియోకి కరెక్ట్ వచ్చే విధంగా అయితే పెట్టేయండి.
బ్యాక్గ్రౌండ్ని పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి ఒక పిఎన్జీ ఇమేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పెట్టేసి దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఒక ఫైల్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేసి ఇంతవరకు అయితే దీన్ని క్రాప్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఇక్కడ కొద్దిగా జూమ్ చేసుకొని కింద సెట్ చేసేయండి. సెట్ అయితే చేసిద్దాం. చేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి ఫైల్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత క్రాపింగ్ పైన క్లిక్ చేసి దీన్ని టోటల్గా దగ్గరికి అయితే క్రాప్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ అయితే చేసి ఇక్కడ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీకు సాంగ్ యొక్క లైరిక్స్ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దానైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మీకు ఇష్టమైన సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ వీడియోకి పెట్టిన సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సాంగ్ లైరిక్స్తో పాటు ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేసి దీన్ని దగ్గరికి అయితే క్రాప్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి దీన్ని ఇక్కడైతే సెట్ అయ్యే విధంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద నైస్ అనో సూపర్ అనో ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.